20 ఏళ్ల క్రితం వలస వెళ్లి ఓ వ్యక్తి వద్ద వెట్టి చాకరీ చేస్తూ ఉండిపోయిన గిరిజనుడు తిరిగి కుటుంబీకులను కలుసుకున్నాడు. 20 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకోవడంతో వృద్ధుడు ఆనందం వ్యక్తం చేశాడు. అలమండ ప్రాంతానికి చెందిన వృద్ధుడు తమిళనాడులో నీళ్ల కోసం ట్రైన్ దిగాడు. దీంతో ట్రైన్ వెళ్లిపోవడంతో వృద్ధుడు ఓ వ్యక్తి వద్ద పశువులు కాసుకుంటూ 20 ఏళ్లు జీవనం సాగించాడు. ఇటీవల ఆ ప్రాంతంలో అధికారులు పరిశీలనకు వెళ్లారు. తనది పార్వతీపురం ప్రాంతమని వృద్ధుడు అధికారులకు తెలిపాడు. దీంతో కలెక్టర్ కుటుంబీకుల వివరాల కోసం అన్వేషించారు. కూతురు అల్లుడు వృద్ధుడిని గుర్తించడంతో పార్వతీపురం కలెక్టర్ చొరవ తీసుకుని అక్కడి కలెక్టర్తో మాట్లాడి వృద్ధుడిని తీసుకువచ్చారు. వృద్ధుడు పనిచేసిన యజమాని నుంచి 2 లక్షలు, ప్రభుత్వం నుంచి 30,000 నగదును అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం ఆనందంగా ఉందని కలెక్టర్ తెలిపారు. కొండగూరి సుక్క వీరు కోరాపుట్ జిల్లా ఆలమండ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఒక 15-20 ఏళ్ల క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్లి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగడి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్ గా ఉండిపోయారు. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు 31/1/2025న ఒకసారి జరుగుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదట చెప్పారు, తర్వాత జిఎం వలస అని చెప్పారు. తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. సో చాలా మంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది వైరల్ కూడా చేయడం జరిగింది అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది. తర్వాత వారి కూతురు సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది. మన డోకిశిలా పంచాయతీల దగ్గర ఉంటారు వాళ్ళు, నిమ్మకాయ వలస. సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు. చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది.